डिप्टी चीफ मिनिस्टर मल्लू भट्टी विक्रमार्का ने एलबी स्टेडियम में मुनक़िदा समाजी इंसाफ की लड़ाई के प्रोग्राम से खिताब किया। इस दौरान उन्होंने जलसायाम से खिताब के दौरान बीजेपी पर सख्त तनकीद की। उन्होंने कहा कि आज दस्तूर को बदलने की बात की जा रही है। ये दस्तूर सिर्फ एक किताब ही नहीं बल्कि मुल्क के लोगों के बुनियादी ज़रूरतों को नज़र में रखकर तैयार किया गया। आज दस्तूर को लेकर बीजेपी और उसके हलीफ जमातें कई तरह की बातें करते हैं। ये दस्तूर बाबा कौम महात्मा गांधी, बाबा साहेब अम्बेडकर और दीगर की कुर्बानियों का नतीजा है, जिसके जरिए आज समाज के कमजोर और पिछड़े तबकात को भी इंसाफ मिल रहा है। మిత్రులారా, ఈ రోజు దేశంలో ఒక సైద్ధాంతిక పోరాటం జరుగుతా ఉంది. రాజ్యాంగాన్ని రక్షించాలని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఒక పక్కన, రాజ్యాంగాన్ని రూపు మార్చాలని బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి ఒక పక్కన. భారత రాజ్యాంగం అంటే అదేదో కేవలం పుస్తకం కాదు. కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచనలు, పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి ఆలోచనలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు, జ్యోతిరావు పూలే గారి ఆలోచనల్ని పొందుపరిచి ప్రజల అవసరాల కోసం అందించినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగమే లేకపోతే ఈ దేశంలో సామాన్యులకి, పేదలకి, దళితులకి, గిరిజనులకి ఎవరికి కూడా ఎటువంటి హక్కులు లేకుండా కేవలం రాజులకి, రాజ్యాధికారం చేసేటువంటి పెద్దలకి మాత్రమే సమాజంలో ఉన్నటువంటి గౌరవం దక్కేది. అటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా సమానమైనటువంటి హక్కుని, గౌరవాన్ని కల్పిస్తూ ఈ దేశ సంపదని, ఈ దేశంలో ఉన్నటువంటి అవకాశాలని అందరికీ సమానంగా అందించాలని ఈ భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అందిస్తే దాన్ని అమలు చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున